అందరికీ హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. సో ఇది ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. కాంట్రాక్ట్ బేసిస్లో ఐటీ ప్రొఫెషనల్స్ అయితే కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారండి. చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ విజయవాడ నోటిఫికేషన్ ఫర్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్మెంట్ అనేది జరుగుతుందండి. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే వర్క్ ఇచ్చారు చూడండి. టు సపోర్ట్ అండ్ స్ట్రెంథెన్ ది బోర్డ్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిస్టమ్స్, డిజిటల్ సర్వీసెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ యాక్టివిటీస్, వీటి గురించి అయితే ఐటీ ప్రొఫెషనల్స్ని తీసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ ఏ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. 3 రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పోస్ట్ అనేది ఉందండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఫుల్ స్టాక్ డెవలపర్ టెక్నాలజీ అండ్ ఐటీ, దీనికి ఒక వేకెన్సీ ఉందండి. దీనికి 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా ఫుల్ స్టాక్ డెవలపర్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీని క్వాలిఫికేషన్ వచ్చి ఎంటెక్ లేదా ఎంఈ, మాస్టర్ డిగ్రీ ఇన్ టెక్నాలజీ లేదా మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్. ఈ క్వాలిఫికేషన్ అందులో మీకు ఉండాల్సిన సబ్జెక్ట్స్ ఇచ్చారు. ఐటీ లేదా కంప్యూటర్స్ లేదా కంప్యూటర్ సైన్స్. ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. సో వీటిల్లో 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ అలా లేదనుకోండి, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అంటే బీఈ లేదా బీటెక్, అది కూడా ఐటీ లేదా కంప్యూటర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఎంసీఏ. అంటే బీఈ బీటెక్ లేదా ఎంసీఏ చేసినా అప్లై చేసుకోవచ్చు, ఎంఈ ఎంటెక్ చదివినా అప్లై చేసుకోవచ్చు. ఏదైనా కానీ 60% మార్క్స్ అయితే వచ్చి ఉండాలండి. అలాగే కీ రెస్పాన్సిబిలిటీస్ అంటే మీరు జాబ్లో జాయిన్ అయితే చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇచ్చారండి. అలాగే మీకు ఉండాల్సిన స్కిల్స్, మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్కి సంబంధించి 1 పొజిషన్ ఉంది. 3 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలండి డేటాబేస్ మేనేజ్మెంట్లో. దీనికి క్వాలిఫికేషన్ కూడా మాస్టర్స్ డిగ్రీ అంటే పీజీ చదివిన వాళ్ళు, ఎంఈ ఎంటెక్ లేదా బీఈ బీటెక్, అది కూడా ఐటీ లేదా కంప్యూటర్స్ లేదా కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళండి. అలాగే ఎంసీఏ చదివిన అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఉండాల్సిన స్కిల్స్, మీరు చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ జాబ్లో జాయిన్ అయితే. సో ఇవన్నీ నోట్ చేయడం జరిగింది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ఒకసారి చూడొచ్చు. సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, దీనికి ఒక పోస్ట్ అయితే వేకెన్సీ ఉందండి. దీనికి కూడా ఎంఈ ఎంటెక్ లేదా బీఈ బీటెక్ లేదా ఎంసీఏ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 60% మార్క్స్ అయితే ఉండాలి. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్స్ ఏమి ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. సో ఇది ఒకసారి చూసేయండి. అలాగే జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్, ఈ పైదానికి మూడో దానికి ఎక్స్పీరియన్స్ అయితే మెన్షన్ చేయలేదండి, అదొకటి అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్లో 1 year కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఇది వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి రెన్యువల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో అలాగే ఇక్కడ డీటెయిల్డ్ సీవీ అంటే మీ కరికులం విటే, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్, అలాగే లాస్ట్ డేట్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి, మోడ్ ఆఫ్ సబ్మిషన్, సెలక్షన్ ప్రొసీజరు, ఇదంతా కూడా మీకు ఈరోజు రేపట్లో అయితే మీకు ఇందులో అప్డేట్ అయితే ఇస్తారండి. మీరు అఫీషియల్ వెబ్సైట్ వాచ్ చేస్తూ ఉండాలి. సో ఈ అఫీషియల్ వెబ్సైట్ని వాచ్ చేస్తూ ఉండండి. మీకు ఈ నోటిఫికేషన్ అనేది ఇందులోనే పెట్టడం జరిగిందండి.